audible or not? అందరూ కూడా ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. సో నా వాయిస్ అనేది ఆడిబులా? Yes, sir. ఓకే. సి గైస్, మనకి ఈరోజు మనకి ఏం చెప్పుకుంటున్నాం ఏంటి? నిన్నటి క్లాస్లో ఏం చెప్పుకున్నాం మనం? ఎవరు చెప్తారు? నిన్నటి క్లాస్లో ఏం చెప్పుకున్నాం మనం? సో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లో నిన్నటి క్లాస్లో మన రోల్ అవుట్, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మధ్య డిఫరెన్సెస్. ఓకే, రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటే కాపీయింగ్ ద సిమిలర్ ఫంక్షనాలిటీ లైక్ మాస్టర్ డేటా అండ్ కాన్ఫిగరేషన్ డేటా ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ కంపెనీ కోడ్. అంతేనా? ఎగ్జిస్టింగ్ కంపెనీ కోడ్ నుంచి మనం కాపీ చేసుకుంటాం సిమిలర్ డేటాని, మాస్టర్ డేటాని, ట్రాన్సాక్షనల్ డేటాని. అంతేనా కాదా? సో దాన్నే మనం రోల్ అవుట్ ప్రాజెక్ట్ అన్నాం. ఓకే, సో మరి ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అనేది మనం చూద్దాము. ఓకే, సో నోట్ ప్యాడ్ లోకి వెళ్తున్నాను. చూడండి ఒకసారి, అందరికీ స్క్రీన్ కనబడుతుందా? విజిబుల్ ఆ స్క్రీన్? రైట్. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లో ఏమైపోయినాయి? సో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లో ఏమైనాయి? ఇంప్లిమెంటేషన్, సపోర్ట్, రోల్ అవుట్. సో మనకి ఎన్హాన్స్మెంట్స్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? సో ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ కూడా మనకి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఇవన్నీ ఓవరాల్ ఐడియా మొత్తం మీకు రేపొద్దున ఉపయోగపడతాయి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎన్హాన్స్మెంట్ అంటే సో 100% మనకి ఎబాపర్తో కూర్చొని మనం చేయాలి. ఇది ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఏంటిది? డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నమాట. సో మనకి ఎన్హాన్స్మెంట్స్ ఉంటాయి. మనకి ఇవన్నీ కూడా ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లాగా ఉంటుంది అనమాట. రైసిఫ్ ఆబ్జెక్ట్స్, రైసిఫ్ ఆబ్జెక్ట్స్ లో మనకి డబ్ల్యూ అంటే ఏం చెప్పుకున్నాం? వర్క్ ఫ్లో. ఆర్ అంటే ఏం చెప్పుకున్నాం? రిపోర్ట్. ఐ అంటే ఏం చెప్పుకున్నాము? ఇంటర్ఫేసెస్. సి అంటే ఏం చెప్పుకున్నాము? కన్వర్షన్స్. ఈ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఎఫ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? సో మనకి ఇక్కడ డబ్ల్యూ అంటే వర్క్ ఫ్లో అని, ఆర్ అంటే రిపోర్ట్ అని, ఐ అంటే ఇంటర్ఫేసెస్ అని, సి అంటే కన్వర్షన్స్ అని, ఈ అంటే ఎన్హాన్స్మెంట్స్ అని, ఎఫ్ అంటే ఫార్మ్స్ అని. సో మనకి ఈ కాన్సెప్ట్ దీన్ని ఇక్కడ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్ అన్న, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్న ఒకటే. డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే రేపు పొద్దున ఎబాపర్తో కలిసి కూర్చొని మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎబాపర్ లేకుండా ఇక్కడ మనకి వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ ప్రాజెక్ట్స్ లో మీరు ఎబాపర్తో కూర్చొని మీరు చేయాల్సి వస్తుంది. ఎబాపర్ లేకుండా ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ రాదు. ఇప్పుడు మీరు సో మనకి ఎబాపర్ అంటే ఇవన్నీ గ్యాప్ లో వస్తాయండి. గ్యాప్ అంటే ఏం చెప్పాను నేను? డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ అండ్ టు బి. డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ అండ్ టు బి. యాజ్ ఈజ్ అంటే ఏంటి? క్లయింట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్. టు బి అంటే ఏంటి? ఎస్ఏపి ఇన్ఫర్మేషన్. ఈ రెండింటి మధ్య వచ్చే డిఫరెన్స్ నే మనం గ్యాప్ అంటాం. సో కాబట్టి యాజ్ ఈజ్ అంటే క్లయింట్ బిజినెస్ సినారియో రిక్వైర్మెంట్, టు బి అంటే ఎస్ఏపి స్టాండర్డ్. రెండింటికి మ్యాచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఒక్కోసారి అవ్వకపోవచ్చు. అలాంటివే గ్యాప్ లో వస్తాయి అన్నమాట.
అలాంటివి మనం రైసిప్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఇలా ఈ ప్రాజెక్ట్ని ఏమంటాం? ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ లేదా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటారు. ఓకే, ఈ ఆల్ కేసులో మనం కంపల్సరీగా మన ఎవాపర్ లేకుండా వర్కౌట్ అవ్వదు. ఓకే, సో మనం జీ ప్రోగ్రామింగ్ అలాగే జీ టీ కోడ్స్, కస్టమ్ టీ కోడ్స్ అంటారు. జీ అంటే ఏంటి? కస్టమ్ టీ కోడ్స్. జీ టేబుల్స్ మనకి కావాల్సి ఉంటుంది అన్నమాట. ఏమేం కావాల్సి ఉంటుంది? జీ ప్రోగ్రామ్, జీ టీ కోడ్స్, జీ టేబుల్స్ ఇన్ఫర్మేషన్ మనకి కావాల్సి ఉంటుంది. అర్థమైందా లేదా? జీ ప్రోగ్రామ్స్, జీ టీ కోడ్స్, జీ టేబుల్స్ ఇన్ఫర్మేషన్ కావాలి. కాబట్టి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో మనకి ఇంప్లిమెంటేషన్, సపోర్టు, రోల్అవుట్, ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్లో మనకి గ్యాప్ అంటే ఏం చెప్పుకున్నామండి? డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ అండ్ టు బి అన్నో. అంటే క్లయింట్ బిజినెస్ సినారియో కొన్నిసార్లు ఎస్ఏపిలో ఇలాంటి కేసులో మనం ఎవాపర్తో కూర్చొని ఈ ప్రోగ్రామ్స్ రాయాలి. ఈ ప్రోగ్రామ్ అనేది కోడింగ్ అవి ఎవాపర్ చేస్తుంది. సో ఎవాపర్తో వర్క్ చేసేటప్పుడు కంప్లీట్గా ఒకవేళ ఎవాపర్దే మొత్తం టాస్క్ ఇచ్చినా ఓనర్షిప్ మీదే, క్లయింట్ మీదే రెస్పాన్సిబుల్. అర్థమైందా? ఎవాపర్ మీ కింద ఉంటాడు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఎవాపర్కి టాస్క్ అసైన్ చేయాలి. అప్పుడు ఎవాపర్ ఏం చేస్తాడు? వర్క్ చేస్తాడు, మన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేస్తాడు. అంతేగాని క్లయింట్కి డైరెక్ట్గా ఎవాపర్ అనేవాడు రెస్పాన్సిబుల్ కాదు. ఎవాపర్ బ్యాక్ ఎండ్ మ్యాక్సిమం. అర్థమైందా? ఓకేనా? సో కాబట్టి ఈ జీ ప్రోగ్రామ్స్, జీ కోడ్స్, ఈ జీటీ కోడ్స్, జీ టేబుల్స్ అంటే కంప్లీట్గా జీ అంటే జెడ్ అంటే దీన్ని జీ అంటాం మనం. జీ టేబుల్స్, జీటీ కోడ్స్ ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ అనమాట. అంటే స్టాండర్డ్ కాదు. మనం టీ కోడ్స్ క్రియేట్ చేస్తాం, మనం టేబుల్ క్రియేట్ చేస్తాం, మన ప్రోగ్రామ్స్ కూడా మనం క్రియేట్ చేస్తాం. అర్థమైందా లేదా? సో కాబట్టి ఇక్కడ వర్క్ ఫ్లో, రిపోర్టు, ఇంటర్ఫేసెస్, కన్వర్షన్స్, ఎన్హాన్స్మెంట్స్, ఫార్మ్స్ అన్నమాట. ఈ జీ ప్రోగ్రామ్, జీటీ కోడ్స్, జీ టేబుల్స్ ఏమైతే మనకి ఉన్నాయో ఇవన్నీ కూడా మనమే ఓన్గా క్రియేట్ చేస్తాం. అంటే స్టాండర్డ్, ఇవన్నీ స్టాండర్డ్ కానివి మనం కస్టమైజ్డ్ అంటాం. ఇవన్నీ కస్టమైజ్డ్ ప్రాసెస్లో వస్తాయి. సో ఎప్పుడైనా సరే ఎవాపర్తో మనం వర్క్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ఇవ్వాలండి. సో ఏమి ఇవ్వాలి? ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ఇస్తేనే మనకి ఎవాపర్ అనేవాడు పనిచేస్తాడు. దీన్నే మనం ఎఫ్ఎస్ అంటారు లేదా ఎఫ్ఎస్డి అంటారు. ఎప్పుడైనా ఎవాపర్తో మనం వర్క్ చేయాలంటే మనం ఏం ప్రొవైడ్ చేయాలి? ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. సో దీన్ని ఏమని చెప్తాం మనం? ఎఫ్ఎస్ లేదా ఎఫ్ఎస్డి అంటారు అనమాట. ఓకే, దీన్ని రియల్ టైంలో మనం సో ఈ ఏరియాస్ని గ్యాప్లో వస్తాయి. సో అంటే ఏంటి? కంప్లీట్గా మనకి ప్రోగ్రామింగ్ ఎవాపర్ కావాల్సి వస్తుంది అనమాట. ఈ ఏరియాస్కి ఎవాపర్ లేకుండా మనం ఏం చేయలేము. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ సో మనం డెవలప్మెంట్ అక్కడ మనం జనరల్గా ఎవాపర్తో మనం ఏం చేపిస్తామంటే సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ చేయించేది ఎవరితో? సో ఎవాపర్తోనే మనం సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అనేది చేస్తాం. అందరికీ అర్థమవుతుంది కదా? ఓకేనా? సో కాబట్టి ఇక్కడ రేపొద్దున మనం మాట్లాడుకుంటే ఓకే టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఎస్ఏపిలో అని మాట్లాడుకుంటే మనకి ఇంప్లిమెంటేషన్, సపోర్టు, రోల్అవుట్, ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్ లాంటివి మనకి ఉంటాయి. ఓకే, రేపొద్దున మనం ఎవాపర్తో కూర్చొని మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎవాపర్తో వర్క్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ని ఇవ్వాలి. ఈ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్లో కంపల్సరీగా ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ రెడీ చేసి ఇస్తేనే ఎవాపర్ వర్క్ చేస్తాడు. ఎఫ్ఎస్లో ఏముంటుందంటే మనం ఏమేమి గ్యాదర్ చేసాం రిక్వైర్మెంట్ అంతా కూడా ఫంక్షనల్గా మనం ఏం తెలుసు, ఏం గ్యాదర్ చేసాం, ఈ ఇన్ఫర్మేషన్ ఎవాపర్కి ఇస్తేనే ఎవాపర్ అనేవాడు పనిచేస్తాడు. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ వర్క్ ఫ్లో, రిపోర్ట్స్,
ఇంటర్ఫేసెస్, కన్వర్షన్స్, ఎన్హాన్స్మెంట్స్, ఫార్మ్స్. సో ఇవి మనకి దీనికి సంబంధించి మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో మనకి డిస్కస్. అర్థమైంది కదా అందరికీ కూడా? సో ఇది ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే. సో ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు కూడా మనకి ఎవాపర్ లేకుండా మనకి వర్కౌట్ అవ్వదు. అర్థమైంది కదా అందరికీ కూడా? ఎవాపర్ అనేవాడు కావాల్సిందే. ఎవాపర్కి ఎఫ్ఎస్ రాసి ఇవ్వాల్సిందే. ఆ ఎఫ్ఎస్ బేస్ చేసుకొని ఎవాపర్ దానికి రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయాలి. ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసేటప్పుడు జీ ప్రోగ్రామ్స్, జీటీ కోడ్స్, జీ టేబుల్స్ అవసరం అవుతాయి. జీ అంటే ఏంటంటే కస్టమైజ్డ్ అని, స్టాండర్డ్ కాదని. స్టాండర్డ్ ఎస్ఏపి ఉంటుంది, కానీ జీ అంటే కస్టమైజ్డ్ అని. అంటే మనం ఎవాపర్తో క్రియేట్ చేయొచ్చు, టేబుల్స్ క్రియేట్ చేయించవచ్చు, కీ కోడ్స్ క్రియేట్ చేయించవచ్చు, రిపోర్ట్స్ కూడా క్రియేట్ చేయించవచ్చు ఓన్గా. అర్థమైందా? ఎస్ఏపి వాడు ఇచ్చినవి కాకుండా. అందరికీ అర్థమైంది కదా? సో ఇది మనకి ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్ అంటారు ఇవి. ఓకే, ఈ ఆల్ కేసెస్లో మనకి ఫంక్షనల్ స్పెక్ అవసరం ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటిదండి? నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? కన్వర్షన్ ప్రాజెక్ట్. సో ఈ కన్వర్షన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? కన్వర్షన్ ప్రాజెక్ట్ అంటే మనకి కంప్లీట్గా ఓకే, కన్వర్షన్ ప్రాజెక్ట్ అంటే కంప్లీట్గా ఏంటంటే ఈసీసీ నుంచి S4 హనాలోకి మైగ్రేట్ అయ్యే ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈసీసీ నుంచి S4 హనా ఇంప్లిమెంటేషన్ బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీని వాడతారు. ఈసీసీ టు S4 హనా అంటే ఏ మెథడాలజీ? బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్. సో ఈసీసీలో మనకి తెలుసు కదా, ఈసీసీ సిస్టమ్ ఉంటుంది కదా, ఓల్డ్ సిస్టమ్. అందులో మొత్తం మనకి డేటా ఉంటుంది కదా, మాస్టర్ డేటా కానీ, ట్రాన్సాక్షనల్ డేటా కానీ. మాస్టర్ డేటా అంటే ఏమని చెప్పుకున్నాం మనం? మాస్టర్ డేటా ఏం చెప్పాం? జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్. సో ఈసీసీలో ఏమైతే మాస్టర్ డేటా ఉందో దాన్ని S4 హనాలోకి మనం మైగ్రేట్ చేస్తాం. అంటే మాస్టర్ డేటాని, ట్రాన్సాక్షనల్ డేటాని నాన్ ఎస్ఏపి సిస్టమ్ నుంచి ఎస్ఏపి సిస్టంలోకి మైగ్రేట్ చేస్తాం. ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని ఏమంటారు? కన్వర్షన్ ప్రాజెక్ట్స్ అంటారు. సో అంటే ఈసీసీలో ఆల్రెడీ డేటా ఉంది క్లయింట్ దగ్గర, వాడు S4 హనా 2022కి మూవ్ అవుదాం అనుకుంటున్నాడు. అంటే ఈసీసీ న్యూ వర్షన్లోకి మూవ్ అవుదాం అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్స్ మనకి మార్కెట్లో ఎక్కువ ఉంటాయి, అవునా కదా? సో మార్కెట్లో మనకు ఉండేవన్నీ కూడా ఇలాంటి ప్రాజెక్ట్సే. సో ఎందుకంటే 2027 తర్వాత నో మోర్ ఈసీసీ. ఓకే, మరి ఇందులో ఉన్న డేటాని అంటే జనరల్గా మనకి ఒక ఉన్నాయి మనకి LSMW అని చెప్పి, బీడీసీ, సో ఎల్టీఎంసి, అలాగే LTMOM అని చెప్పి మనకి టూల్స్ ఉన్నాయి అన్నమాట. ఈ టూల్స్ ద్వారా మైగ్రేషన్ పాసిబుల్ అవుతుంది. దీన్ని ఏమంటారు? మైగ్రేషన్, డేటా మైగ్రేషన్ అంటారు. సో ఏమంటారండి ఇది? డేటా మైగ్రేషన్స్. సో ఇప్పుడు డేటాని ఇందులో నుంచి అందులోకి పంపించాలంటే మనకి డేటా మైగ్రేషన్ టూల్స్ కావాలి. డేటా మైగ్రేషన్ టూల్స్ అంటే ఏం చెప్తారు మీరు? LSMW, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. సో బీడీసీ, బ్యాచ్ డేటా కమ్యూనికేషన్. LTMC, లెగసీ ట్రాన్స్ఫర్మేషన్ మైగ్రేషన్ కాక్పిట్. సో LTMOM అంటే ఏంటో చూద్దాం.
సో ఈ ఎల్టీఎంసి ఎల్టీఎంఓఎం రెండు ఇంటర్లింక్డ్ అనమాట. ల్యాండ్స్కేప్ ట్రాన్స్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఫర్ S/4HANA. చెప్పండి ఒకసారి ఇవి మొత్తం మీ టూల్స్ గురించి చెప్పండి. ఎప్పుడైనా డేటా మైగ్రేషన్ టూల్స్ అంటే సో డేటా మైగ్రేషన్ అనేది కూడా 6 months ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్లో కూడా ఉంటుంది డేటా మైగ్రేషన్. నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలోకి డేటాను మైగ్రేట్ చేయాలి. ఈసీసీలో కూడా అక్కడ కూడా ఈ టూల్స్ని ఉపయోగిస్తారు. ఇక్కడ S/4HANAకి అయితే ఎల్టీఎంసి ఎల్టీఎంఓఎం. ఈసీసీ జనరల్గా ఎక్కువగా యూజ్ చేసేది డేటా మైగ్రేషన్కి LSMW BDC. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు సో క్లయింట్ దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది కదా, వేరే అదర్ సిస్టంలోనే డేటా ఉంటుంది. ఆ డేటా మొత్తాన్ని ఎస్ఏపీలోకి తీసుకురావాలి. క్లయింట్ దగ్గర 1000 వెండర్స్ ఉన్నాయనుకో, 1000 వెండర్స్ని ఎస్ఏపీ తీసుకోవాలి. క్లయింట్ దగ్గర ఆల్రెడీ కస్టమర్స్ ఒక 1000 కస్టమర్స్ ఉన్నారనుకో, ఈ 1000 కస్టమర్స్ని ఎస్ఏపీలో తీసుకురావాలి. అలాంటప్పుడు ఉపయోగించే టూల్స్ ఏంటి? సో ఈ LSMW BDC. ఇప్పుడు ఈసీసీ నుంచి S/4HANAలోకి ఉపయోగించే టూల్స్ మనకి ఎల్టీఎంసి ఎల్టీఎంఓఎం. ఓకే, ఇలాంటి టూల్స్ అంటే S/4HANA ప్రాజెక్ట్స్కి డేటా మైగ్రేషన్ ఉపయోగించే టూల్స్ ఏంటి? ఎల్టీఎంసి ఎల్టీఎంఓఎం. సో అలాగే నాన్ ఎస్ఏపీలో నుంచి ఎస్ఏపీలోకి తీసుకురావడానికి కూడా ఈ టూల్స్ని వాడుతూ ఉంటారు. ఈ టూల్స్ దేనికేంటి? ఎస్ఏపీ టు నాన్ ఎస్ఏపీ, అలాగే ఎస్ఏపీ టు ఎస్ఏపీ, నాన్ ఎస్ఏపీ టు ఎస్ఏపీ టూల్స్. దేనికోసం వాడతారు? ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీకి, నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలోకి డేటా మైగ్రేషన్ చేయటానికి. సో LSMW అంటే ఏంటి? లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. BDC అంటే బ్యాచ్ డేటా కమ్యూనికేషన్. LTMC అంటే ఏంటి? లెగసీ ట్రాన్స్ఫర్మేషన్ మైగ్రేషన్ కాక్పిట్. LTMOM అంటే ఏంటి? ల్యాండ్స్కేప్ ట్రాన్స్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఫర్ SAP S/4HANA. సో ఇవి దేనికి వాడతారు? ఎస్ఏపీ నుంచి నాన్ ఎస్ఏపీకి, సో నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలోకి డేటా తీసుకురావడానికి వాడతారు. ఇప్పుడు ఈసీసీలో ఉన్న డేటా అంతా S/4HANAలోకి తీసుకురావాలంటే ఈ టూల్స్ అవసరం అవుతుంది. మనకి ఏ టూల్ వాడాలి ఏంటి అన్నది కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? సో డేటా మైగ్రేషన్ టూల్స్ అనగానే ఏం చెప్తారు? లేకపోతే ఇది కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ కూడా ఎవాపర్తో క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఒక అప్లోడింగ్ ఏదైనా కస్టమైజ్డ్ అప్లోడింగ్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేసి కూడా మనం చీప్ ప్రోగ్రామ్ లాంటిది కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేసి కూడా మనం దీన్ని డేటాని మనం మైగ్రేట్ అనేది చేసుకోవచ్చు. ఈసీసీ అయినా S/4HANA అయినా రేపొద్దున మనకి ఈసీసీ అంటే LSMW కన్ఫర్మ్, S/4HANA అంటే LTMC. LTMCలోనే LTMO అది ఏదైనా ఫీల్డ్స్ అడిషనల్ ఫీల్డ్స్ని యాడ్ చేసుకోవడానికి LTMO అనే దాన్ని యూజ్ చేస్తారు అనమాట. సో కాబట్టి ఇవి డేటా మైగ్రేషన్ టూల్స్ అంటారు వీటిని. ఓకేనా? సో కన్వర్షన్ ప్రాజెక్ట్సే ఉంటాయి రానున్న రోజుల్లో. సో ఈ డేటా మైగ్రేషన్ మనకి 6 months అలా పడుతుంది. ఎప్పుడైనా సరే కన్వర్షన్ ప్రాజెక్ట్స్ 8 months అలా ఉంటుంది. 8 months అలా ఉంటుంది కన్వర్షన్ ప్రాజెక్ట్స్. సో 8 months అలా ఉంటుంది. 6 to 8 months అన్నమాట మ్యాక్సిమం. సో ఇది కూడా మనకి ఎన్హాన్స్మెంట్స్ ప్రాజెక్ట్స్ కూడా మనకి 4 to 6 months మధ్య ఉంటుంది అన్నమాట. 4 to 6 months ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి ఈసీసీ నుంచి S/4HANAలోకి ట్రాన్స్ఫర్మేషన్ చేయాలంటే ఈసీసీకి S/4HANAకి మధ్య వచ్చే డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకోవాలి. మరి ఈసీసీకి S/4HANAకి డిఫరెన్సెస్ ఉంటాయి కదా, మరి ఈసీసీలో సపోర్ట్ చేయనివి అంటే 4G నుంచి 5Gలోకి మార్చాలంటే అదేదో పోర్ట్ని యాడ్ చేసుకుంటే అప్లికేషన్ లాంటిది ఏదో సపోర్ట్ చేసుకుంటేనే మారుతాం కదా, అవునా కదా? ఏదో సమ్వేర్ పోర్ట్ ఏదో లింక్ ఉంటుంది. అట్లాగే మనకి
ఈ ఈసీసీలో నుంచి ఎస్ఓ హనాలకి మైగ్రేషన్ అవ్వాలంటే ఈసీసీలో ఏముంది, ఎస్ఓ హనాలో ఏముంది? ఈ ఈసీసీలో లేనిది ఎస్ఓ హనాలో ఏముంది, అంతేనా కదా? సో అవి కాన్ఫిగరేషన్ అయిపోవాలి. అర్థమైంది? ఆ ఏరియాస్ అన్ని కూడా కాన్ఫిగరేషన్ అయిపోవాలి. ఒకవేళ ఆ ఫంక్షనాలిటీ లేకపోతే మనం ఇంప్లిమెంటేషన్ చేయించాలి. సో ఆ ఫంక్షనాలిటీ లేకపోతే మనం బేసిస్ టీమ్ వాళ్ళతోనూ సో అబాపర్తోనూ ఆ ఫంక్షనాలిటీ చెకప్ అనేది చేయించుకోవాలి. సో ఇక్కడ ఈసీసీ టు S4 హనా డిఫరెన్సెస్ ఏమైతే ఉంటాయో వీటి గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఎవరైతే ఈ కంపెనీస్ మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నారో ఆ కంపెనీస్ ఈ ఫంక్షనాలిటీ తెలుసుకోవాలి. అర్థమైందా? సో మనకి న్యూ అసెట్ అకౌంటింగ్ ఉంది, ఈసీసీలో ఉందా? ఈసీసీలో ఉన్న న్యూ అసెట్ అకౌంటింగ్, ఈసీసీలోనే అసెట్ అకౌంటింగ్, ఎస్ఓఆర్లో న్యూ అసెట్ అకౌంటింగ్కి డిఫరెన్సెస్ ఏమున్నాయి? ఆ డిఫరెన్సెస్ మనం ఎవరితో చేయించాలి? ఓకేనా? సో దీంట్లో ఏంటంటే మనకి ఎప్పుడు మనకి ఓఎస్ఎస్ నోట్స్ అనేది తగులుతూ ఉంటాయి. ఆన్లైన్ సర్వీసెస్ సంబంధించిన నోట్స్ S4 హనా ఎస్ఏపి పోర్టల్లో దొరుకుతాయి అన్నమాట. ఈ ఓఎస్ఎస్ నోట్స్ అని ఎక్కడ దొరుకుతాయి? ఇవి డౌన్లోడ్ చేసుకోవాలి ఎస్ఏపి పోర్టల్లో. సో ఎవాపర్తోనూ బేసిస్ వాళ్ళతో ఇవి ఇంప్లిమెంటేషన్ చేయించాలి. ఏమైతే ఫంక్షనాలిటీ మనకి ఈసీసీలో ఉన్నదో అది S4 హనాలో ఉందో ఆ ఫంక్షనాలిటీ ఏంటో మనం ఐడెంటిఫై చేసి అది ఎస్ఏపిలోకి వెళ్ళి సైట్ ఉంటుంది, ఎస్ఏపి వాడు సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడు కంపెనీకి, లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తాడు కంపెనీకి, అందులోకి వెళ్ళిపోయి డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఈ ఓఎస్ఎస్ నోట్స్ ఇవి డౌన్లోడ్ చేసుకొని సో ఎవరితో ఇంప్లిమెంటేషన్ చేయించాలి? అబాపర్తోనో బేసిస్ వాళ్ళతోనో ఆ ఓఎస్ఎస్ నోట్స్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆ ఫంక్షనాలిటీ అనేది టెక్నికల్గా మనకి సిస్టంలో అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఏమేమైతే అవసరం అవుతాయి ఆ ఓఎస్ఎస్ నోట్స్ అవి, అలాగే డేటా మైగ్రేషన్ గురించి, వీటి గురించి కన్వర్షన్ ప్రాజెక్ట్స్లో మనం తెలుసుకోవాలి. ఓఎస్ఎస్ నోట్స్ అంటే ఎక్కడ దొరుకుతాయండి? ఎస్ఏపి సైట్లోకి వెళ్ళాలి, ఎస్ఏపి పోర్టల్లోకి వెళ్ళాలి. సో డేటా మైగ్రేషన్ టూల్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఇవి. సో ఇవి డేటా మైగ్రేషన్ టూల్స్. ఓకే, సో అలాగే మనకి అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్. సో అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ అంటే అప్గ్రేడ్ అవ్వండి అని అంటూ ఉంటాం. అదే బాబు ఇప్పుడు ఉన్న మార్కెట్లో నీకున్న పొటెన్షియల్ సరిపోదు, సో నీ స్కిల్ సెట్ని ఇంకా అప్గ్రేడ్ చేసుకోండి అని అంటారు, అవునా కదా? సో మార్కెట్లో నీకున్న స్కిల్ సెట్ సరిపోదు, అప్గ్రేడ్ చేసుకో. అలాగే ఇప్పుడు క్లయింట్ అనేవాడు ఈసీసీ S4 హనా ఉన్నాడు, S4 హనా 2022 ఉన్నది, మనం చేస్తున్నాం. 2024కి అప్గ్రేడ్ అవ్వచ్చా? అవ్వచ్చు. ఇప్పుడు క్లయింట్ అనేవాడు చాలా ఓల్డ్ సిస్టంలో ఉంటాడు. మార్కెట్లో రోజు మనకి ఎవ్రీ ఇయర్కి కొత్త కొత్త వర్షన్లు వస్తూ ఉంటాయి. వచ్చినంత మాత్రాన మనం వెంటనే కంపెనీ మూవ్ అవ్వదు. అర్థమైందా? S4 హనా ఇప్పుడు వచ్చిందా? 2015లో వచ్చింది, ఇప్పుడు ఫేమస్ అయింది. 2027 తర్వాత S4 హనా కంప్లీట్గా S4 హనాలోకి మైగ్రేట్ అయిపోతారు. మరి అట్లాగే ఏంటంటే కంపెనీస్ ఓల్డ్ సిస్టంలో ఉంటాయి. ఇప్పుడు S4 హనా సిస్టంలోనే మనకి సో అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ అంటే సో S4 హనా 2021 నుంచి సో S4 హనా మార్కెట్లో 2023కి మైగ్రేషన్ అయిపోవాలి, ఈ వర్షన్కి మైగ్రేట్ అవ్వాలన్న. అంటే ఇందులో ఏమైతే ఇదేమో కంప్లీట్గా ఈసీసీ నుంచి కన్వర్షన్ అంటే ఏంటి? ఈసీసీ నుంచి. అప్గ్రేడ్ అంటే ఏంటి? ఓల్డ్ వర్షన్ నుంచి లేటెస్ట్ వర్షన్ అర్థం. సో ఇందులో కూడా మనకి ఏముంటాయండి? సో డేటా మైగ్రేషన్ ఉంటుంది ఇందులో కూడా. సో డేటా మైగ్రేషన్ అనేది ప్రతి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లోనూ ఉంటుంది, అర్థమైందా?
సో అలాగే ఏముంటుంది ఇక్కడ ఓఎస్ఎస్ నోట్స్ ఎగ్జిక్యూషన్ కూడా చేయాలి. ఎవరితో చేస్తాం ఇది? దాంట్లో ఉన్న ఫంక్షనాలిటీ ఏంటి, దీంట్లో ఉన్న ఫంక్షనాలిటీ, అది మనం అడాప్ట్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటిది మనకి అప్గ్రేడ్ ప్రాజెక్ట్సే. ఓకేనా? అప్గ్రేడ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? సో S/4HANA 1509 నుంచి లేటెస్ట్ వర్షన్ S/4HANA 2023కి మూవ్ అవ్వాలి. ఓకే, అంటే డేటాని చేంజ్ చేయటమేగా, అందులో ఉన్న డేటాని లేకపోతే అందులో లేని ఫీచర్స్ ఏంటో పట్టుకోవడమే కదా. ఆ ఫిట్ గ్యాప్ అనాలిసిస్ అంటారు, దాన్ని గ్యాప్ అనాలిసిస్ అంటారు. ఏమంటారు? గ్యాప్ అనాలిసిస్ అంటే మళ్ళీ ఏమొస్తుంది? రైట్. సో ఇందులో కూడా మనకి దీంట్లో కూడా మనకి గ్యాప్ అనాలిసిస్ అనేది ప్రతి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లోనే ఉంటుంది. ఫిట్ గ్యాప్ అంటారు. ఓకేనా? సో ప్రతి ప్రాజెక్ట్ లోనూ గ్యాప్ అనాలిసిస్ అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఏదైనా సరే, అది సపోర్ట్ ప్రాజెక్ట్ లో మనకి తక్కువ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మన అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ కానీ, కన్వర్షన్స్ కానీ, ఇంప్లిమెంటేషన్ కానీ కంపల్సరీగా మన ఫిట్ గ్యాప్ అనాలిసిస్ లేకుండా ఉండదు. ఫిట్ గ్యాప్ అనాలిసిస్ అంటే ఏంటి? ఐసిఎఫ్ ఆబ్జెక్ట్స్ అంటే సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. ఇది ఎవరితో చేస్తాము? అబాపర్తో చేస్తాం. అంటే సిస్టమ్ డిజైన్ చేయటం, డెవలప్ చేయటం, అంటే కస్టమైజేషన్ కంప్లీట్గా. స్టాండర్డ్ సిస్టమ్ మనకి సెట్ కావట్లేదు కాబట్టి కస్టమైజ్కి వెళ్తాం. ఓకే, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సిస్టమ్కి ఆల్రెడీ న్యూ వర్షన్కి ఉన్న డిఫరెన్సెస్ని ఐడెంటిఫై చేసి ఆ ఓఎస్ఎస్ నోట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 2Gలో ఉన్నాం, 5Gకి మూవ్ అవ్వాలంటే అవ్వచ్చు. కానీ ఏం చేయాలి? అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి? ఎయిర్టెల్ వాడు చెప్తాడు. అట్లాగే SAP వాడు పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో ఈ ఫీచర్ నాకు లేదు, ఈ ఫీచర్ నాకు కావాలి అనుకుంటే ఏం చేయాలి? ఆ ఓఎస్ఎస్ నోట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి, టెక్నికల్ సపోర్ట్ తీసుకోవాలి. అర్థమైందా? సో మర్జర్స్ అండ్ అక్విజిషన్ అంటే, సో వన్ కంపెనీ merge with another company. One company is merged with another company అని అర్థం. సో ఇప్పుడు ABC ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. ఓకే, ఇది ఆర్కిల్లో ఉంది. KLM ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. ఇది S/4HANAలో ఉంది. ఓకే, సో ఈ రెండు కలిసి మెర్జ్ అవుతున్నాయి ఇప్పుడు. ఓకే, ABKL ప్రైవేట్ లిమిటెడ్ కింద. అక్కడ తెలుసు కదా మీ అందరికీ కూడా. సో ఇప్పుడు ఈ మొత్తం డేటా అంతా S/4HANAలో ఉండాలి. అంటే సిస్టమ్ అంటే ఇక్కడ ఈ S/4HANA ల్యాండ్స్కేప్ వేరే ఉంటుంది. సో ఇది వేరే స్కేప్, ఇది వేరేది. ఇది రెండు కూడా మొత్తం కూడా అంటే ఆల్రెడీ ఈ ఆర్కిల్లో ఏదైతే ఉందో మొత్తం కూడా S/4HANA అయి ఉండాలి. సో లేదా ఇది HANA యూస్ చేస్తుంది, ఇది కూడా S/4HANA. ఓకే, రెండు ల్యాండ్స్కేప్ అంటే సర్వర్స్ ఏంటి ఇందులో ఇప్పుడు ఇది S/4HANA, ఇది S/4HANA, ఇది ఏ ప్రాబ్లం లేదు. మెర్జ్ చేసుకుంటాం, డేటా మెర్జ్ చేసుకుంటాం ఒక సాఫ్ట్వేర్లోకి. అంటే రెండు ల్యాండ్స్కేప్స్ని ఏం చేస్తున్నాం? మెర్జ్ చేస్తున్నాం అన్నమాట. ల్యాండ్స్కేప్ అంటే ఏంటి? ల్యాండ్స్కేప్ అంటే సర్వర్స్ అని. రెండు సర్వర్స్ని మనం మెర్జ్ చేసుకుంటాం. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి మార్కెట్లో. ఎందుకంటే కలిసిపోయి కంపెనీస్ టేక్ ఓవర్ చేసుకోవడం, మెర్జర్స్ అండ్ అక్విజిషన్, కంపెనీ ఇంకో కంపెనీ కొనడం, ఇలాంటివి అన్నమాట ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా. అంటే డేటాని రెండు కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గర 1000 కస్టమర్స్ ఉన్నారనుకో, మన దగ్గర 1000 కస్టమర్స్ ఉన్నారనుకో, మొత్తం కలిపి ఒకే సర్వర్లో 2000 కస్టమర్. అంటే ఆ ల్యాండ్స్కేప్ ఈ ల్యాండ్స్కేప్ రెండింటిని మెర్జ్ చేయడం. అర్థమైందా? సో ఇలాంటివి. సో ఇవి మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఒక ఐడియా ఇచ్చాను మీకు మొత్తం మీద. ఓకేనా? రేపు పొద్దున్న
రేపొద్దున్న ఎవరైనా వచ్చి మిమ్మల్ని టైప్స్ ఆఫ్ పలానా వెళ్ళి ఎస్ఏపి కన్సల్టెంట్ కాంటాక్ట్ అవ్వండి తెలిసిన వాళ్ళని ఇలా అడగండి. ఓకే, మీకు వాళ్ళు చెప్పే మీకు అర్థమవుతుంది. ఈ క్లాసెస్ తర్వాత ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది. కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ రేపు ఎస్ఏపి కన్సల్టెంట్ మీ ఫ్రెండ్ ఎవరో కనబడతా ఉంటారు. ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ ఎంఎం అంటాడు, పీపీ అంటాడు, ఎఫ్ఐసిఓ అంటాడు. సరే బాగానే ఉంది. సో నువ్వు ఏ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నావు అని చెప్తే నేను ఇంప్లిమెంటేషను, నేను సపోర్ట్, రోల్ అవుట్, ఓకే సో అనేది కనపడుతుంది. ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్, టెస్టింగ్ ప్రాజెక్ట్ అన్నాడు అనుకో. టెస్టింగ్ టైప్స్ ఏమున్నాయి? యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సెక్యూరిటీ. ఏమేమి టెస్టింగ్ టైప్స్, ఏమేమి టెస్ట్ పర్ఫార్మ్ చేస్తావు అని అడిగితే చెప్పొచ్చు, అర్థమవుతుంది నీకు. అర్థమైందా? కాన్ఫిగరేషన్ అని అన్నాడు అనుకో, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేస్తున్నావా, ఓకే ఓకే. సపోర్ట్ అన్నాడు, ఇష్యూస్ ట్యాకిల్ చేయాలి కదా. రోల్ అవుట్ అన్నాడు అనుకో, అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన కంపెనీ కూడా కాపీ చేసుకుంటావు కదా కాన్ఫిగరేషన్ మాస్టర్ డేటా అనే ఐడియా వచ్చేస్తుంది మీకు కూడా. వాళ్ళు చెప్పి నీకు తెలుస్తుంది. ఇప్పుడు అర్థమైందా అందరికీ? అందరికీ అర్థమవుతుందండి? ఓకే, సో ఇక్కడితో మీకు ఒక క్లారిటీ వచ్చేసింది ప్రాజెక్ట్స్ మీద. సో ఎవరైనా ఏమైనా అడిగితే చెప్పగలుగుతారు ఇప్పుడు. ఓకే, ఎబాపర్తో పనిచేసిన అయితే ఎఫ్ఎస్ రాస్తావా అని అడగొచ్చు నువ్వు. ఎబాపర్కి ఎఫ్ఎస్ రాసి ఇవ్వాలి కదా. రైస్ ఇఫే కదా, రైస్ ఇఫ్ ఆబ్జెక్ట్స్ ఏనా. సో ఎబాపర్తో పనిచేసేటప్పుడు నేను ఫంక్షన్ కన్సల్టెంట్గా హోల్ రెస్పాన్సిబిలిటీ మొత్తం. ఎబాపర్కి టాస్క్ అసైన్ చేశారా, ఫంక్షన్ కన్సల్టెంట్ టాస్క్ అసైన్ చేశాడా నీకు అని చెప్పి అడగడానికి సరిపోతారు మీరు ఇప్పుడు. ఓకే, ఇక్కడితో మీకు నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలోకి ఎవరైతే స్టూడెంట్స్ కన్వర్ట్ అవుదాం అనుకుంటున్నారో ఈ క్లాసెస్ విన్న తర్వాత మీకు అర్థమైతే కంటిన్యూ అయిపోవచ్చు. అర్థమైందా? అర్థం కాకపోతే ఇంకొకసారి వీడియోని వాచ్ చేయాలంతే. ఏదైనా సరే అర్థం కానిదంటే ఏముండదు. 2 సార్లు వీడియోని వాచ్ చేసి ఓపిక ఉంటేనే ఎస్ఏపీలో ఐటీ కన్సల్టెంట్ అవుతారు. అంతేగాని ఒక్కసారికి అన్ని అర్థమైపోవడానికి ఇక్కడ ఏం వర్కౌట్ అవ్వదు. ఐటీ ఒక్కసారికి రాదు. ఎస్ఏపీ బయట 3 సార్లు 4 సార్లు కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఎఫ్ఐసి ఊరికే నేర్చుకుంటారు, అర్థం కాకే కదా. సో కాబట్టి మనకి ఈ ప్రాజెక్ట్ సంబంధించి మీకు ఒక డాక్యుమెంట్ కూడా మీకు ఇస్తాను నేను నెక్స్ట్ క్లాస్లో. ఓకే, ఆఫ్లైన్లో కూడా ఉన్నాయండి క్లాసులు. ఓకే, సో మరి ఇక్కడతో మీకు అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చేసింది టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎస్ఏపీలో ఏమున్నాయి ఏంటి అని. ఇప్పుడు రేపు పొద్దున్న మీరు ఎస్ఏపీ ఎస్/4HANA కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏం చెప్తారు చెప్పాలి. ఎస్ఏపీ ఎస్/4HANA కన్సల్టెంట్ రోల్స్ అంటే ఏం చెప్తారు? రోల్స్ ఏం చేస్తాడు? ఫస్ట్ ప్లానింగ్ చేస్తాడు, తర్వాత రిక్వైర్మెంట్ గ్యాదర్ చేస్తాడు, తర్వాత కాన్ఫిగరేషన్ చేస్తాడు, తర్వాత డేటా మైగ్రేషన్, తర్వాత కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? టెస్ట్, ఇంకా రైస్ ఇఫ్ ఆబ్జెక్ట్స్, అవునా కదా? అంటే సిస్టమ్ డెవలప్మెంట్ ఏ కదా చేయాల్సింది, అవునా కదా? అదే మనకి ప్రాజెక్ట్ బేస్డ్ మీద కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉంటే సపోర్ట్ సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్స్, రోజు టికెట్స్ హ్యాండిల్ చేయాలి, రోజు 2-3 టికెట్లు వస్తాయి, అవి హ్యాండిల్ చేయాలి. ఇంప్లిమెంటేషన్లో ఉంటే కంప్లీట్ దేని మీద అవగాహన ఉండాలి నీకు? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ మీద ఐడియా ఉండాలి, అన్నింటిలోనూ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ మీద ఐడియా ఉండాలి, బ్లూ ప్రింట్ రెడీ చేయగలగాలి, కాన్ఫిగరేషన్ చేయగలగాలి, టెస్టింగ్ చేయగలగాలి, డేటా మైగ్రేషన్ చేయగలగాలి. అలాగే ఇంకోటి ఏంటిది, రైస్ ఇఫ్ ఆబ్జెక్ట్స్ అంటే సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ మీద ఫుల్ కమాండ్ ఉంటే యూ కెన్ బికమ్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్. రోల్ అవుట్ అంటారా, అప్గ్రేడ్ అంటారా, ఇవన్నీ దాంట్లో పార్ట్ ఇంప్లిమెంటేషన్లోనే. ఇంప్లిమెంటేషన్ నేర్చేసుకుంటే అవన్నీ మీకు ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా అందరికీ కూడా. సో నేను మీకు ఇప్పుడు ఒక టాస్క్ అసైన్ చేస్తున్నా. ఏంటి చేయండి, ఒక టాస్క్ అసైన్ చేస్తున్నా మీకు. టాస్క్ ఏంటంటే సో మనకి టాస్క్ ఏంటి అంటే మీకు నేను ప్రజెంటేషన్ క్లాస్ ఒకటి
రేపటి క్లాస్ చెప్పేసేసి ఓకే ప్రజెంటేషన్ తీసుకుంటాను మీరు మండే రోజున ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ప్రజెంటేషన్ ఇస్తే ఏంటంటే ప్రజెంటేషన్ ఇస్తే ఎలా ఇవ్వాలి అనేది కూడా మనం చూద్దాం. ఇప్పుడు సో మనకి ప్రజెంటేషన్ అంటే అంతకుముందు మన స్టూడెంట్స్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఓకే సో కొన్ని లింక్స్ పెడుతున్నాను అవి సో మీరు కూడా ప్రజెంటేషన్ ఇవ్వాలి. అర్థమైందా? ఈ ప్రజెంటేషన్ ఇస్తే ఏమవుతుంది అంటే ఈ టెర్మినాలజీ మొత్తం మీకు గుర్తుండిపోతుంది. ఓకేనా? మీరు ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలి అనేది కూడా మీకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ కింద చూపించడం జరుగుతుంది. ఇవి ఇక ఎగ్జాంపుల్ కింద ఇక్కడ ఇచ్చాను, ఇక్కడ స్టూడెంట్స్ ప్రజెంటేషన్ అని. ఓకే మీరు కూడా ఏంటంటే ప్రజెంటేషన్ ఇవ్వండి. ఓకే ఎలా మాట్లాడాలి అనేది ఇక్కడ ఇచ్చాము. SAP consultant roles and responsibilities has been divided into following aspects. One is project planning. Project planning will be taken care by SAP higher level people like delivery managers, project heads. So they will take care of the SAP related planning activities. Our role is we need to attend the kick-off meeting, okay, which is conducted by project manager. Kick-off meeting will be conducted by project manager at the initial stage of the project. So here your project manager will explain about the project goals, objectives, SLA, duration, time frame, etc. Project, these are all discussions will be happened at the initial stage of the implementation. Okay, if I am into implementation project, so I should know about the how to gather the requirement, business process requirement from the clients. Okay, so client దగ్గర నుంచి రిక్వైర్మెంట్ ఎలా గ్యాదర్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ యాజ్ ఈజ్ అండ్ వాట్ ఈస్ టు బి, వాట్ ఈస్ గ్యాప్ అనాలిసిస్, యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దట్. Then next to explain about the what kind of configuration types are there, what kind of master data we have and transactional data we have. So master data అంటే ఏంటి, ట్రాన్సాక్షన్. ఇవి ఎవరి దగ్గర నుంచి ఏ టీమ్స్ గ్యాదర్ చేయాలి మనం, R2R టీమ్ నుంచి, P2P నుంచి, OTC నుంచి. తర్వాత యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ రైస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే హౌ టు కనెక్ట్ టు ది అబాపర్. అబాపర్తో మనం కనెక్ట్ అవ్వాలంటే FS డాక్యుమెంట్ ఇవ్వాలి. అబాపర్తో G ప్రోగ్రామ్స్, GT కోడ్స్, G టేబుల్స్ అవి రెడీ చేయించాలి. ఓకే సో అలాగే సో మైగ్రేషన్, డేటా మైగ్రేషన్ టూల్స్ ఏమున్నాయి, డేటా మైగ్రేషన్ అంటే ఈ ఏరియాస్ మీరు ఇంటర్వ్యూలో ఇక్కడ చెప్పాలి, ఈ ఏరియాస్ ఇక్కడ చెప్పాలి, మెయిన్లీ ఇక్కడ చెప్పాల్సింది అవే. మనకి ప్రాజెక్ట్ ఎలా వస్తుంది, సో జనరల్గా ఇప్పుడు ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, సో TCS పిక్ అయినప్పుడు జనరల్గా క్లయింట్ జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ అనుకోండి. జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ non-SAP సిస్టమ్ మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నాడు. సో అలాంటప్పుడు వాడు బిడ్ పెడతాడు. బిడ్లో పార్టిసిపేట్ చేసేది ఎవరు, TCS, IBM ఇలాంటి కన్సల్టింగ్ కంపెనీస్ అన్ని పార్టిసిపేట్. వాడు నచ్చినోడు వాడికి ఆ ప్రాజెక్ట్ అసైన్ చేస్తాడు, TCSకి ఇచ్చేసాడు ప్రాజెక్ట్. TCS నుంచి మీకు కాల్ వస్తుంది, తెలుసు కదా, TCS నుంచి మీకు కాల్ వస్తుంది. కాబట్టి మీకు క్లయింట్ ఎవరు, జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్. TCS మీకు పేరోల్ కంపెనీ అవుతుంది, అర్థమైందా? సో కంపెనీలో జాయిన్ అయిన తర్వాత TCS మీకు ల్యాప్టాప్ ఇచ్చుద్ది, జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ ల్యాప్టాప్ ఇస్తుంది. ఈ TCS ల్యాప్టాప్ ఏంటంటే TCS సంబంధించిన యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకోవడానికి, జిందాల్ ల్యాప్టాప్ జిందాల్ సంబంధించిన క్లయింట్ వరకు మనం చేసుకోవడం, అది మెయిన్. లేకపోతే క్లయింట్ లొకేషన్ మూవ్ అవుతారు మీరు. క్లయింట్ లొకేషన్ మూవ్ అవుతే
మీకు అక్కడ మీ ప్రాజెక్ట్ మేనేజర్ ఫస్ట్ మీట్ అవుతాడు. మీట్ అయ్యి మీకు మొత్తం డిస్కషన్స్ అన్ని కూడా వర్క్షాప్ పెడతాడు స్టార్టింగ్ ఇంప్లిమెంటేషన్. ఆ వర్క్షాప్కి అటెండ్ అయ్యి మీరు ఏంటంటే ఎవరెవరు టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, ఓకే R2R టీం ఎవరు, P2P టీం ఎవరు, మనకి FI టీంకి సపోర్ట్ చేసేది ఎవరు, MM టీం ఎవరు, SD టీం ఎవరు, వీళ్ళందరితో పని ఉంటుందా ఉండదా? పని ఉంటుంది కదా. వాళ్ళ ఆల్ టీమ్స్ని కాంటాక్ట్ అవుతాం మనం. ఎందుకంటే FI అందరితో అన్ని టీమ్స్తో పని ఉంటుంది. మనకి బేసిస్ ఎవరు, అవాప్ ఎవరు, సెక్యూరిటీ ఎవరు, వీళ్ళందరికీ ఇంట్రడక్షన్ మీటింగ్ కిక్ ఆఫ్ మీటింగ్ అన్నమాట. కిక్ ఆఫ్ మీటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇంట్రడక్షన్ మీటింగ్ విత్ అవర్ project manager. He will explain about project goals, duration, objective, SLA and teams. అర్థమైందా? సో దీన్నే మనం ఏం చెప్తాము, కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ప్రాజెక్ట్ స్టార్టింగ్ లో మనం కిక్ ఆఫ్ మీటింగ్ లో అటెండ్ అవుతాం, అంతే మన రోల్. ప్రాజెక్ట్ ప్లానింగ్ అవన్నీ చేసేది ఎవరు? హై లెవెల్, టాప్ లెవెల్ డెలివరీ మేనేజర్స్, ప్రాజెక్ట్ హెడ్స్ వాళ్ళు చేస్తారు. మీరు కిక్ ఆఫ్ మీటింగ్ అటెండ్ అవటం, దెన్ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, టు బి డాక్యుమెంట్ ప్రిపేర్ చేయటం, గ్యాప్ అనాలిసిస్ చేయటము, పిట్ గ్యాప్ అంటారు, పిట్ గ్యాప్ అనాలిసిస్ చేయటము, అది మీ డ్యూటీ. అర్థమైందా? సో ఆ తర్వాత కాన్ఫిగరేషన్ చేయటము మీ డ్యూటీ. తర్వాత టెస్టింగ్ చేయటము, డేటా మైగ్రేషన్ చేయటము, రైసిఫ్ ఆబ్జెక్ట్స్ మీద కమాండ్ ఉండటము, ఈ ఏరియాస్ మీద మీరు ఇంట్రడక్షన్ జస్ట్ మనం మాట్లాడాలి మీరు. ఓకేనా? ఈ ఏరియాస్ మీద మీరు మాట్లాడాలి. ఈ ఏరియాస్ మీద మీరు మాట్లాడగలిగితే మన ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవుతాం. సో దీనికోసం మీరు చాట్ జీపీటీని యూజ్ చేసుకోండి. దీనికోసం మీరు చాట్ జీపీటీని ఉపయోగించుకోండి. సో గివ్ మీ రాయండి ఇక్కడ, ఐ నీడ్ టు గివ్ ప్రజెంటేషన్. ఇది పెద్ద కాల్ చేస్తుంది. సో ఐ నీడ్ టు గివ్ ప్రజెంటేషన్ ఆన్ ఏంటిదండి, దేని మీద? ప్రాజెక్ట్ ప్లానింగ్. తర్వాత ఏంటిది? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. తర్వాత ఏంటిది చెప్పాలి? బ్లూ ప్రింట్స్. తర్వాత ఏంటిది? కాన్ఫిగరేషన్. తర్వాత ఏంటిది? టెస్టింగ్. తర్వాత ఏంటిది? డేటా మైగ్రేషన్. అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఇవే కదా. గివ్ మీ అవుట్లైన్ అని కొట్టామనుకో, సో ఇది పొద్దున ప్రజెంటేషన్ కావాల్సినంత వచ్చేస్తుంది. సో బ్రీఫ్లీ ఇంట్రడ్యూస్ ద స్టేజెస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్. ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అంటే ఇంప్లిమెంటేషన్ అయితే మనం చెప్పుకున్నాం కదా. సో మనకి మెథడాలజీస్ ఉన్నాయి, ఆ మెథడాలజీస్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వ. ఓకే, ప్రాజెక్ట్ ప్లానింగ్ లో ఏం జరుగుతుంది, ఓకే ఇక్కడ అన్ని ఇచ్చాడు. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఎలా చేసుకోవాలి, ఓకే అలాగే బ్లూ ప్రింట్ ఎలా చేసుకోవాలి, సో అలాగే కాన్ఫిగరేషన్ ఏం చేసుకోవాలి, సో టెస్టింగ్ ఏం చేయాలి, డేటా మైగ్రేషన్ ఏం చేయాలి, కన్క్లూజన్ ఏం చేయాలి. ఇవి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఒక 10 నిమిషాలు నాకు సరిపోతుంది. ఒక్కొక్కళ్ళు 10 minutes మాట్లాడాలి. ఓకేనా? ఒక్కొక్కళ్ళు 10 minutes మాట్లాడగలిగితే సరిపోతుంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.